कुकटपल्ली हल्का असेंबली के बालानगर डिवीजन कॉर्पोरेटर ए रविंदर रेड्डी की क़ियादत में डिवीजन के वेलफेयर एसोसिएशन के अरकान और मुकामी अवाम की जानिब से कैंप ऑफिस में इजहार तशक्कुर इजलास मुनक्कद किया गया। इस प्रोग्राम में रुकन असेंबली एम कृष्णा राव ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर खिताब करते हुए रुकन असेंबली एम कृष्णा राव ने इन तमाम अवाम से इजहार तशक्कुर किया जिन्होंने इन्हें अपना कीमती वोट देकर रियासत में दूसरी सबसे बड़ी अक्सरियत के साथ अरकान असेंबली मुंतखब किया। उन्होंने कहा कि बालानगर डिवीजन के कॉर्पोरेटर ए रविंदर रेड्डी, डिवीजन सदर डी शिकाया, जनरल सेक्रेटरी मोहम्मद ख्वाजा, कुकटपल्ली मार्केट कमेटी के वाइस चेयरमैन मंडी सुधाकर रेड्डी और एसोसिएशन के अराकीन ने मेरी कामयाबी में अहम किरदार अदा किया है। मैं इन तमाम का भी शुक्रगुजार करता हूं। उन्होंने हल्के असेंबली कुकटपल्ली की तरक्की के लिए काम करने की अज़्म का इजहार किया। इस मौके पर मुकामी बीआरएस कायदीन और कारकुनों की कसीर तादाद मौजूद थी। ఈరోజు బాలానగర్ డివిజన్లో కుకట్పల్లి హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు గారు బాలానగర్ డివిజన్ నుంచి ఉన్న ఎలక్షన్లు ఏదైతే ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కష్టపడి గెలిపించారో వారికి అందరికీ కూడా కృతజ్ఞత చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ప్రోగ్రాం ఏర్పడడం జరిగింది। ఈరోజు బాలానగర్ డివిజన్ సంబంధించి వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాలు, కుల సంఘాలు మరియు బీఆర్ఎస్ పార్టీ బాలానగర్ డివిజన్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లాగా ఎమ్మెల్యే గారితో చేయడం జరిగింది। మరి రాష్ట్రంలో ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గం రెండో మెజారిటీ అంటే సెకండ్ మెజారిటీలో కుకట్పల్లి నియోజకవర్గం, మొదలు సిద్దిపేట ఉంటే సెకండ్ స్టేజ్లో ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గం ఉంది। మరి మా నియోజకవర్గంలో 10 డివిజన్లు ఉంటే 10 డివిజన్లో కూడా రెండో స్థానంలో ఈరోజు బాలానగర్ డివిజన్ అత్యధిక మెజారిటీ ఇచ్చిన రెండో స్థానంలో బాలానగర్ డివిజన్ ఉంది। మరి ఈ విధంగా వాళ్ళందరికీ కూడా ఇలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నెల 2 నెలలు కష్టపడి గడప గడపకు తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమము ప్లస్ అభివృద్ధి, ఎమ్మెల్యే గారు చేసినటువంటి సేవలను గడప గడపకు తిరిగి మరి ఓట్లడిగి ఈరోజు అంత మెజారిటీ ఇప్పించిన సందర్భంగా ప్రతి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞత చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పాల్సిన సభకు వచ్చినారు। అందరికీ కూడా ధన్యవాదాలు। మా ఎమ్మెల్యే గారు అందరికీ కూడా ధైర్యంగా ఉండండి, నేనున్నాను, ప్రభుత్వం మన పోయినా కూడా బాధపడే అవసరం లేదు, మనం కొట్లాడి ఈరోజు మళ్ళీ మన ఏదైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చేదాకా కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి వారు ధైర్యం చెప్పడం జరిగింది। అదేవిధంగా మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నాం। మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మాత్రం రోడ్డు మీద నిలదీసి ఈరోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఎలా జరిగిందో మీ మీద పోరాటం కూడా మళ్ళీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం।